మళ్ళీ డ్యామేజ్ ఏమైనా జరిగి మళ్ళీ రివర్స్ అవుతుందా పెయిన్? అవును, చెప్పాను కదా, నా సైడ్ నుంచి రిపేర్ చేయాలి. ఓకే. పేషెంట్ సైడ్ నుంచి ఏం చేయాలి, కేర్ తీసుకోవాలి. ఓకే. ఏ కేర్ తీసుకోవాలి? స్ట్రెంథనింగ్ కోసం ఎక్సర్సైజెస్, వెయిట్ ఉంటే వెయిట్ రిడక్షన్, ఫుట్వేర్ మార్చాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయాలి. ఇదే పేషెంట్ సైడ్ నుంచి కూడా చేయాలి కదా. దేనివల్ల అయితే ప్రాబ్లం వచ్చిందో మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు. అంతే కదా. సో ఇది నా సైడ్ నుంచి ట్రీట్మెంట్ నాది, ఓన్లీ పిఆర్పి కాదు, పేషెంట్ కి ఎడ్యుకేషన్ కూడా చేయాలి, పేషెంట్ లో మోటివేట్ చేయాలి దట్ హీఈస్ రెడీ టు డూ దట్ మోడిఫికేషన్స్. ఓకే మ్యామ్, ఇప్పుడు ఏజ్ వైజ్ గా కూడా ఇది ఏజ్డ్ పర్సన్ లో చూస్తూ ఉంటాం, కానీ యంగ్ ఏజ్ లోనే వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఏజ్ చిన్న ఏజ్ లో వాళ్ళు చేయించుకోవచ్చా, లేదంటే పెద్ద ఏజ్ లో వాళ్ళు చేయించుకోవాలి? ఈ పిఆర్పి ఎవ్రీ పేషెంట్స్ కి సూట్ అవుతుంది. ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజరీస్ యూజువల్ గా 13, 14, 15 ఇయర్స్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అండ్ మోకాల అరుగుదల ఆర్ డీజనరేటివ్ కండిషన్స్ 80, 90 వాళ్ళకి కూడా స్టార్ట్ అవుతుంది. ఇది దిస్ ఇస్ వాట్ పేషెంట్స్ రక్త్ లోనే రక్త్ కనాల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో ఎవ్రీ ఏజ్ కి సూట్ అవుతుంది ఇది.